ముఖ్యమంత్రి జగన్ క్యాబినెట్లో ఆయన కీలక మంత్రి. పైగా నోరున్న నేత అనే పేరుంది. ఆయన పట్ల వైసీపీలో రోజు రోజుకు అసమ్మతి పెరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ నేతల్ని టార్గెట్ చేశారనే విమర్శలు ఉన్నాయి. తప్పుడు కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? వాజ్ ది స్టోరీ? మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో కీలకమైన జలవనరుల శాఖను నిర్వహిస్తున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డారు. నోరున్న మంత్రి అనే పేరుంది. అప్పుడప్పుడు విపక్షంపై నోరు పారేసుకుని వివాదాలు కొని తెచ్చుకుంటారు. తప్పు తనదే అని తెలిసినా అదేం లేదని బుకాయిస్తూ ఉంటారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 20,000 ఓట్ల మెజార్టీ గెలిచారు. అలాంటి నేతకి ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందట. గెలిచిన తర్వాత ప్రజా సమస్యలను పరిష్కరించలేదనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమాల్లో కొన్ని గ్రామాల్లో అంబటి రాంబాబును ప్రజలు నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. అంబటి రాంబాబుపై పార్టీలో అసమ్మతి పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వద్దని వ్యతిరేక వర్గం వైసీపీ పెద్దలపై ఒత్తిడి తెస్తోంది. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఆందోళన చేయడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నేతలే కాదు, ప్రజలు కూడా ఆయనపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇటీవల ముప్పాళ్లలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముస్లిం యువకుడు కుటుంబాన్ని పరామర్శకు వెళ్లిన అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. మరోసారి వస్తే చెప్పులతో కొడతామని వార్నింగ్ ఇచ్చారట. ఇక సంక్రాంతి సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ వైసీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి రాజుపాలెం మండలం బీరవల్లిపాయ గ్రామంలో వైసీపీ వద్దు జనసేన ముద్దు అనే స్లోగన్తో ఓ బాలిక ముగ్గు వేసి మంత్రి అంబటి రాంబాబుపై నిరసన వ్యక్తం చేయటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టీడీపీ నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి ఇన్ఛార్జిగా నియమించడంతో అంబటి రాంబాబుకు ఓటమి భయం కళ్ల ముందు స్పష్టంగా కనపడుతోందట. దీంతో సత్తెనపల్లి నియోజకవర్గంలోని కీలక టీడీపీ నేతలను టార్గెట్ గా చేస్తున్నారని టాక్ ఉంది. తప్పుడు కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరిపై అట్రాసిటీ కేసు పెట్టించారనే చర్చ సాగుతోంది. తెలుగుదేశం ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో రాంబాబుకు తెలుసు. దీంతో ఆయన అనుచరులను వేధింపులకు గురి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అక్రమ కేసులతో టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో పోలింగ్ కు దూరం చేసే దుష్ట పన్నాగంలో ఉన్నారని చెబుతున్నారు. ఇందుకోసం సత్తెనపల్లి డీఎస్పీ ఆదినారాయణను పావుగా వాడుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు కేసుల వ్యవహారాన్ని టీడీపీ సీరియస్ గా తీసుకుంది. న్యాయ పోరాటంతో పాటు రాజకీయ ఉద్యమానికి సిద్ధమవుతోందని సమాచారం. అంబటి రాంబాబు ఆడే రాజకీయ క్రీడలో పోలీసులు అప్రతిష్ట మూట కట్టుకుంటున్నారు. ఖాకీ దుస్తుల ముసుగులో పౌర హక్కులను కాలరాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు నీళ్లొదిలి చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 4 నెలల తర్వాత అంబటి రాంబాబు సత్తెనపల్లి వైపు కన్నెత్తి కూడా చూడరని, అలాంటి నేతను నమ్ముకుని తప్పులు చేసే పోలీసులకు తిప్పలు తప్పవని టీడీపీ నేతలు హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.